రైట్. కేటీఆర్ లగచర్ల బాధితుల గురించి మాట్లాడుతూ ఉంటే దొంగ దొంగ అన్నట్లు అరిచినట్లు ఉందంటూ కూడా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. ప్రధానంగా మీ హయాంలో నేరెళ్ల బాధితులకు చిత్రహింసలకు గురిచేసి సంసారానికి పనికి రాకుండా చేశారని అన్నారు. గత 10 ఏళ్లలో మా ప్రాంతానికి పరిశ్రమలు రాకుండా అన్యాయం చేశారన్నారు. లగచర్లో పారిశ్రామిక వాడను తీసుకువచ్చి మా ప్రాంత ప్రజలు ఉపాధి కల్పించాలని మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. లగచర్ల బాధితుల గురించి మాట్లాడడం ఎట్లుందంటే దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఉంది. గతం లోపల నేరెళ్ల బాధితులు ఆ యొక్క లారీ దగ్ధం విషయం లోపల వాళ్ళకి ఏమాత్రం సంబంధం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళను 22 మందిని 4 రోజుల పాటు తీవ్రమైనటువంటి చిత్రహింసలు చేసి సంసారానికి కూడా పని రాకుండా చేసినటువంటి పోలీసులు గతంలో బీఆర్ఎస్ పాలనలో మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ పాలనలో అలాంటి చిత్రహింసలు మీరు పెట్టారు. మా ప్రభుత్వంలో కాదు. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా యొక్క వికారాబాద్ రంగారెడ్డి జిల్లాకు మీరు అన్యాయం చేశారు. మా దగ్గర పరిశ్రమలు రాకుండా, మా దగ్గర సాగునీటి ప్రాజెక్టులు రాకుండా మాకు ఎన్నో అన్యాయాలు చేస్తున్నప్పుడు మా దగ్గర ఈ యొక్క లగచర్ల పారిశ్రామిక వాడ పెట్టాలని, ఆ పారిశ్రామిక వాడ ద్వారా దగ్గర 20-25 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని, మా పేద ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని మేము ప్రయత్నం చేస్తుంటే మీరు సురేష్ అనే ఒక సోషల్ మీడియా ఫిలిం డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఆయనను ముంగల పెట్టి ఆ కలెక్టర్ ప్రతీక్ జైన్ గారిని చంపడానికి కుట్ర పన్నింది.